ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరి ప్రేమ నుంచి మన తండ్రి మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మీరందరూ సంతోషిస్తున్నారా? జీవము గల దేవుడు నూతనమైన వాగ్దానము ప్రతి కుటుంబము క్షేమంగా ఉండాలని, క్షేమము కలిగి జీవించాలని, బ్రతకాలని మన దేవుని ఆలోచన. అయితే ప్రతిదినం మనందరము కూడా ఆయన నామములో ఉదయాన లేచి ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ సంతోషంగా ఒక దినం మాకు ఇచ్చినావు తండ్రిని ఎంతమంది సంతోషముతో ఆయన వాగ్దానము చూడాలి. చూచిన వెంటనే ఆయన వర్తమానంలో ఉన్నట్టు సత్యమును బట్టి ఒకే ఒక మాటలో మీరు తృప్తి పడాలి. ఒక గ్లాసు నీళ్ళు తాగినా తృప్తే, 2 గ్లాసులు నీళ్ళు తాగినా తృప్తే కదా. అయితే యేసు ప్రభు నామములో ఒక మాటను బట్టి మీరు ఆలోచన చేస్తే మీ హృదయములో ఆనందం, సంతోషం ఉంటాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవం గల తండ్రి ఈరోజు మనలో ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా ఎంట వచ్చును. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా ఎంట వచ్చును. మరి నువ్వు నేను బ్రతుకు దినములని మనకి ఏమి కావాలండి? క్షేమముగా ఉండాలనే ఆలోచనే కదా. కృపా క్షేమములు మన ఎంట వస్తాయి. ఎందుకంటే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసించుదుననే ఆలోచన ఎవరికున్నాదో, నీ హృదయములో చిరకాలము యేసయ్య ఉండాలని ఏ కుమార్తె ఏ కుమారుడు ఆలోచన చేస్తున్నారో, సహోదరి సహోదరులారా, నీ ఎంట వచ్చేది కృపాక్షేమములే. నీ ఎంట వస్తాయంటున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో కూర్చున్నా, లేచినా, నీ ఎంట ఎప్పుడు నువ్వు బ్రతికిన దినములన్నీ ఆ జీవము గల దేవుడే నీకు తోడుగా ఉన్నట్టుగా ఆయనే చెప్తున్నాడు కదా. మరి సమయంలో మరి నువ్వు నేను కూడా మన తండ్రి మనకు తోడుగుంటాడని నమ్మినట్లయితే ఆయన యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయనే యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుతాడు బ్రతికిన దినములన్నీ. మరి ఈరోజు ఎవరైతే ఆయన కోసము బ్రతుకుచున్నామో, ఆయన మందిరములో చిరకాలం ఉండాలని, ఆయనతో ఉండాలని ఉన్నటి బిడ్డలకు యెహోవా తోడుగా ఉంటాడంటున్నాడు. అవును కదా. మరి ఆ జీవం గల దేవుడు తోడు ఉండబట్టే కదా ఈరోజు మనందరం కూడా కలువరి ప్రేమ ద్వారా అనుదినం వాగ్దానములతో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. మరి భూమి మీద అనేకమైన యుద్ధములు నడుచుకోవచ్చున్నాయి. అయినా నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా నీ దేవుడే నిన్ను కృపాక్షేమముగా ఉండిచ్చి, ఆ బ్రతుకు దినములో ఆయన కృపాక్షేమములే మన ఎంట వస్తాయి. కాబట్టి మన ప్రభు చెప్తున్నాడు కదా, పచ్చిక గల చోటును ఆయన నిన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికారమైన జనముల వద్ద ఆయన నడిపించుచున్నాడు, జలముల వద్ద. హల్లెలూయా. మరి శాంతికారం, మరి ఎక్కడైతే నీటి ప్రక్కలో పచ్చగా గడ్డి ఎలా ఉంటుందో, మన జీవితంలో కూడా పచ్చగా వాడిపోయిన జీవితం కాదండి. మన జీవితం అలా ఉండాలని, మన దినములు అలా ఉండాలని మన తండ్రి మనం శాంతికరమైన సమాధానమైన పిల్లలుగా ఉండాలని మరి ప్రభు మనకు చెప్తున్నాడు కదా. మన తండ్రి మార్గము నీతి మార్గము నడిపించే దేవుడు కాబట్టి నిన్ను నీతి మార్గమున నడిపిస్తాడు. తన మార్గమున, నీతి మార్గం, ఆ మార్గమున మనందరినీ
నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా నీతి మార్గం నడిచే బిడ్డలుగా ఉండాలని, ఆ జలముల వద్ద ఉన్న పిల్లలు ఎలాంటి వారంటే ఆయన నడిపించి తోడుగా ఉంటాడు. పచ్చిక పచ్చిక ఆ యొక్క చోట్ల ఇక్కడైతే పచ్చగా ఉన్నట్టి నీ మరి జలముల దగ్గర ఆ పచ్చగా గడ్డి ఎలా ఉంటుందో నీ జీవితము కూడా అలా ప్రతి దినము ఉదయకాల సమయములో ఆయన నామమును నీతి మార్గమును నువ్వు జ్ఞాపం చేసుకుంటే నీవు కూడా అలాగే ఉంటావు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి, మేము బ్రతుకు దినములన్నీ కూడా నా ప్రభువా మమ్మల్ని క్షేమంగా ఉండటానికి మీరే సాయం చేసే దేవుడు గనక, నీతి మార్గంలో మమ్మల్ని నడిపించేవాడు, మీరు తోడుగా ఉండేవాడు నైనా, మీ కృపలో తండ్రి స్థిరకాలము నా ప్రభు యెహోవా మందిరములో ఉండేవారిగా, నివాసము చేసేవారిగా మమ్మల్ని మీరు వాడుకొని మీ చిత్తములో నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.